Hello everyone, welcome back to our channel. Today AP Vidyut exam ki attend అయిన candidates అందరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ అప్రిషియేషన్ బికాస్ టుడే వెదర్ కూడా కొంచెం ఛాలెంజింగ్గా ఉంది. మార్నింగ్ నుంచి రెయిన్ ఉండడం వల్ల చాలామంది క్యాండిడేట్స్ ఎగ్జామ్ సెంటర్కి ట్రావెల్ అవ్వడానికి డిఫికల్టీస్ ఫేస్ చేసి ఉంటారు. సో ఫస్ట్ మీ జర్నీ ఎలా ఉంది? రెయిన్ వల్ల ఎగ్జామ్ సెంటర్ రీచ్ అవ్వడంలో ఎనీ ప్రాబ్లం వచ్చిందా? ట్రాఫిక్, ట్రాన్స్పోర్టేషన్, సెంటర్ లొకేషన్ ఆర్ లేట్గా రీచ్ అవ్వడం లాంటివి ఏమైనా జరిగాయా? కామెంట్ సెక్షన్లో మీ ఎగ్జామ్ సెంటర్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. నౌ కమింగ్ టు ద మెయిన్ పాయింట్, టుడే ఏపీ విద్యుత్ ఎగ్జామ్ పేపర్ ఎలా ఉంది? మన క్యాండిడేట్స్ నుంచి వచ్చిన ఇనీషియల్ ఫీడ్బ్యాక్ ప్రకారం ఇవాళ పేపర్స్ మోడరేట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. పేపర్ చాలా ఈజీ అని చెప్పలేం, అలాగే ఎక్స్ట్రీమ్లీ టఫ్ అని కూడా చెప్పలేం. క్వశ్చన్ కాన్సెప్ట్ బేస్డ్గా ఉన్నాయి అండ్ నిన్నటిలాగే థియరిటికల్గా ఉన్నాయి. ప్రాబ్లమాటిక్గా ఏం లేవు. టైం మేనేజ్మెంట్ ఈజ్ కరెక్ట్గా ఉంది. కరెక్ట్గా వాడుకుంటే నీట్గా ప్రతి ఒక్క క్వశ్చన్ చదివి పెట్టొచ్చు. సో న్యూమరికల్ క్వశ్చన్స్ తక్కువగానే ఉన్నాయి. ఇవి కూడా మీ ఫీడ్బ్యాక్ బట్టి మనకి పిక్చర్ వస్తుంది. సో ఇవాళ రాసిన క్యాండిడేట్స్ మీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. దాని ద్వారా వేరే వారికి కూడా యూస్ఫుల్గా ఉంటుంది. కమింగ్ టు ద హాల్ టికెట్స్, హాల్ టికెట్ మీద గెజెటెడ్ ఆఫీసర్ సైన్ కంపల్సరీ అని అజ్యూమ్ చేసి టెన్షన్ పడకండి. కొన్ని ఎగ్జామినేషన్ సెంటర్స్లో క్యాండిడేట్స్ని గెజెటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకుండా కూడా అలో చేస్తున్నారు అని ఫీడ్బ్యాక్ వస్తోంది. బట్ సేఫ్ సైడ్లో ఉండాలి అంటే హాల్ టికెట్ ఇన్స్ట్రక్షన్లో సిగ్నేచర్ ఫోటో రిక్వైర్మెంట్ ఉంటే రిక్వైర్డ్ సిగ్నేచర్ని ముందుగానే అరేంజ్ చేసుకుని వెళ్ళడం బెటర్. ఎస్పెషలీ హాల్ టికెట్లో ఫోటో సరిగ్గా కనిపించకపోతే, ఫోటో మిస్సింగ్ ఉంటే ఆర్ సిగ్నేచర్ మిస్సింగ్ ఉంటే లాస్ట్ మినిట్ రిస్క్ తీసుకోకుండా ప్రిస్క్రైబ్డ్ వెరిఫికేషన్ సిగ్నేచర్తో వెళ్ళడం అడ్వైజబుల్. సింపుల్గా చెప్పాలంటే సెంటర్లో అలో చేస్తున్నారు కాబట్టి సైన్ అవసరం లేదు అని కంప్లీట్లీ డిపెండ్ అవ్వకండి. ఇఫ్ ది ఇన్స్ట్రక్షన్స్ రిక్వైర్డ్ గెజెటెడ్ ఆఫీసర్ అటెస్టేషన్ సిగ్నేచర్ అరేంజ్ చేసుకుని హాల్ టికెట్తో క్యారీ చేయండి. బికాస్ సెంటర్ టు సెంటర్ వెరిఫికేషన్ ప్రాసెస్ డిఫరెన్స్ ఉండొచ్చు. బెటర్ టు క్యారీ ది రిక్వైర్డ్ డాక్యుమెంట్ దాన్ టు రీచ్ ది సెంటర్ అండ్ ఫేస్ అన్ అన్నెసెసరీ ఇష్యూ. అండ్ క్యాండిడేట్స్ మీ సెంటర్లో గెజెటెడ్ ఆఫీసర్ సిగ్నేచర్ లేకుండా కూడా అలౌ చేశారా ఆర్ ఫోటో సిగ్నేచర్ ఇష్యూ వల్ల ఎనీ ప్రాబ్లం ఫేస్ చేశారా? మీ ఎక్స్పీరియన్స్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఓవరాల్గా టుడే ఏపీ విద్యుత్ ఎగ్జామ్కి అటెండ్ అయిన క్యాండిడేట్స్ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్. రెయిన్ ఉన్నా కూడా ఎగ్జామ్ సెంటర్కి రీచ్ అయ్యి ఎగ్జామ్ అటెంప్ట్ చేశారు. డెఫినెట్లీ అప్రిషియేట్ చేయాలి. పేపర్ డిఫికల్టీ ఎస్పెషలీ సివిల్ అండ్ మెకానికల్ మోడరేట్ లెవెల్లో ఉందని ఫీడ్బ్యాక్ వస్తుంది. బట్ ఫైనల్ అనాలిసిస్ అనేది కంప్లీట్లీ క్యాండిడేట్ ఫీడ్బ్యాక్ వచ్చిన తర్వాత బెటర్గా చెప్పగలుగుతాం. సో క్యాండిడేట్స్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయమని రిక్వెస్ట్. అండ్ హాల్ టికెట్ మ్యాటర్లో అన్నెసెసరీ రిస్క్ తీసుకోకండి. రిక్వైర్డ్ సిగ్నేచర్, ఫోటో ఆర్ వెరిఫికేషన్ డీటెయిల్స్ ఏమైనా పెండింగ్ ఉంటే సేఫ్ సైడ్గా ముందుగానే కంప్లీట్ చేసుకుని వెళ్ళడం బెస్ట్. ఫైనలీ మీ ఎగ్జామ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? పేపర్ ఈజీనా, మోడరేటా, టఫా? సెంటర్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? రెయిన్ వల్ల ఎనీ ప్రాబ్లం ఫేస్ చేశారా? కామెంట్ సెక్షన్లో మీ జెన్యూన్ ఫీడ్బ్యాక్ షేర్ చేయండి. మీ ఫీడ్బ్యాక్ నెక్స్ట్ క్యాండిడేట్స్కి కూడా చాలా యూస్ఫుల్గా అవుతుంది. ఆల్ ద వెరీ బెస్ట్ టు ఎవ్రీ వన్ who is yet to attend the AP Vidyut exam. Prepare well, stay calm and give your best. Thank you for watching. See you in the next update. Jai Hind.